తంగలన్. ప్లాట్ విషయానికొచ్చేస్తే ఆబ్వియస్‌లీ మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బంగారం అయితే ఉండిద్దనమాట. సో, దానికోసం మన బ్రిటిష్ వాళ్ళు ది సేమ్ టైమ్ మన వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. సో, మరి మొత్తానికి దొరికిందా లేదా? ఏం జరిగింది? ఇది మీరు థియేటర్స్‌లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్‌గా ఎలా ఉందని విషయానికొచ్చేస్తే మొత్తానికైతే మంచి రిలాక్సేషన్ అయితే దక్కింది భయ్య. ఇట్స్ గుడ్. డీసెంట్ వాచబుల్ అని చెప్తాను. సెకండ్ హాఫ్‌లో గనక ఇనిషియల్ కొన్ని మొమెంట్స్ అయిపోయిన తర్వాత కొన్ని విపరీతమైన హై మొమెంట్స్‌ని గనక యాడ్ చేసి ఉండుంటే 'చియాన్ విక్రమ్' గారికి మామూలు కమ్‌బ్యాక్ అయ్యేది కాదు. బట్ యెట్ మన 'పి.ఏ. రంజిత్' గారు మాత్రం క్యాస్ట్ అనే మళ్ళీ తీసుకొచ్చేసి సప్రెషన్, నప్రెషన్, డిప్రెషన్ ఇట్లాంటివి ఏమీ లేకుండా మెయిన్ ఫోకస్ అంతా మనకి గోల్డ్ మీదే పెట్టారనమాట. ఎక్కడో మనకి చివర్లో బాటమ్ లైన్‌లో మనం కూడా సమానంగా బతకాలి అనే లైన్ పెట్టుకున్నారు. 100లో 98% గోల్డ్ మీదే. రిమైనింగ్ 2% దీని మీద అనమాట. సో ఇదైతే పర్లేదు. చాలా మారారు భయ్య. చాలా సంతోషం అనిపించింది నాకైతే. అండ్ మనకి మూవీ బిగిన్ నుంచే క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడంలో కానివ్వండి, వరల్డ్ బిల్డింగ్‌లో కానివ్వండి చాలా ప్రాపర్‌గా సెట్ చేసుకున్నారనమాట. ఎస్పెషల్లీ వాళ్ళు మాట్లాడుకునే విధానం, వాళ్ళ కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో కూడా మనకి ఇనిషియల్‌గానే సెట్ చేశారనమాట. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా మనకి అంతే బాగుంది. ఇంకా స్లోగా మనకి మెయిన్ స్టోరీలోకి వెళ్తూ స్లోగా మనకి రివీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అక్కడి నుంచి మనకి త్రూ అవుట్ ది ఫస్ట్ హాఫ్ అంతా మనకి డ్రామాని ఎంత మంచిగా రాస్తున్నారంటే ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు, గ్రిప్పింగ్‌గా వెళ్తూనే ఉంటాయి, హుక్ చేసే మూమెంట్స్ అనేవి మీకు తగులుతూనే ఉంటాయి భయ్య. ఎస్పెషల్లీ 'చియాన్ విక్రమ్' గారి మేక్ ఓవర్ కానివ్వండి, మాళవిక గారిది కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎంత రియలిస్టిక్‌గా, ఆర్గానిక్‌గా, న్యాచురల్‌గా ఉండిద్దంటే ఫుల్ ఫిదా అయిపోతారు భయ్య. 'చియాన్ విక్రమ్' గారు అసలు ఆ బాడీ లాంగ్వేజ్‌కి, ఆయన మాట్లాడే విధానం కూడా అనమాట. అండ్ ఆల్సో నేను కాస్ట్యూమ్స్‌ని కూడా పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేశాను. అంటే 'చియాన్ విక్రమ్' గారికి, మాళవిక గారికి వాళ్ళవి పర్ఫెక్ట్‌గా బాగానే ఉన్నాయి. మన క్లిమేంటిది అంటే వాళ్ళు చిన్నపాటి డీటెయిలింగ్ కూడా వదలలేదనమాట. నాకు ఆయన ప్యూర్ కాటన్‌ది వేసుకున్నది చూసినప్పుడు వైట్‌దనమాట. ఎందుకో తెలీదు, ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. అంటే ఆ క్యారెక్టర్‌కి అంత పర్ఫెక్ట్‌గా సూట్ అయిందనమాట. అండ్ మనకి యాక్షన్ బ్లాక్‌లో బ్లడ్ బాత్ ఉండిద్ది. లిటరల్లీ దాట్స్ ది బ్లడ్ బాత్ మ్యాన్. నాకు ఆ యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగుంది. రా అండ్ రస్టిక్‌గా మెయింటైన్ చేశారనమాట. ఎస్పెషల్లీ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఈయన కలర్ గ్రేడింగ్‌ని కూడా మంచిగా ప్యాకడేస్తున్నాడు భయ్య ఫస్ట్ హాఫ్‌లో. అంటే మనల్ని కన్‌ఫ్యూజ్ కానీకుండా కొంచెం అంతా డిఫరెన్షియేట్ చేసి చూపిద్దాం అని చెప్పేసి ట్రై చేశారు. అది మంచిగా వర్కౌట్ అయింది. అది నాకు భలే అనిపించింది ఆ ట్రిక్ అనేది. అండ్ ఆల్సో మనకి ఆ హై మొమెంట్స్‌లో 'జీవి ప్రకాష్' గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి బూస్ట్ అయితే ఇచ్చింది భయ్య. నాకైతే ఇది క్లైమాక్స్ నాకు ఆ 'తాంగలం' సాంగ్ అనేది భలే సెట్ అయింది. ఆ సింక్ భలే కుదిరింది భయ్య. చాలా అంటే చాలా బాగుంది అనిపించింది కూడా. సో అలాగే మనకి ఆ లిటిల్ బిట్ ఆఫ్ ఈ హ్యూమర్‌ని కూడా మీకు అక్కడక్కడ మంచిగా టచ్ చేస్తూ మనకి ఫస్ట్ హాఫ్ హింట్ చేస్తారనమాట. మీకు మంచి ఫుల్ మీల్స్ వస్తాయి భయ్య. చక్కగా సాటిస్ఫై అయిపోతారు. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, సో ఇదంతా మనకి ఇన్ డెప్త్ హెవీ డ్రామాలోకి అయితే వెళ్ళిపోతారనమాట. బట్ ఎమోషన్స్ అనేవి హార్డ్ హిట్టింగ్‌గా ఉండుంటే మాత్రం మనల్ని మంచిగా కనెక్ట్ చేసేవాళ్ళు. బట్ ఎమోషన్స్ పరంగా అయితే అంత హార్డ్ హిట్టింగ్ అనిపియలేదు. అండ్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే అంటే స్పాయిలర్ లేకుండా బ్రో ఒక స్టేట్మెంట్ చెప్పాలి అంటే, నువ్వు ఎండలో విపరీతంగా గొడ్డులాగా కష్టపడి ఎన్నో గంటలు అలిసిపోయి, శ్వాస పోయి, ఏసీ రూమ్‌లోకొచ్చి మంచిగా చిల్ అవుతూ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటుంటే నీకు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిద్ది చెప్పు. సో దాట్ విల్ బి ది సెకండ్ హాఫ్ అనమాట. సో ఆ ఒక గోల్డ్ జర్నీలోకి ఇన్ డెప్త్‌గా వెళ్ళిపోతారనమాట. తర్వాత మంచి సాటిస్ఫాక్షన్, రిలీఫ్ అనేది దక్కిద్ది. సో నాకైతే ఒక 10 మినిట్స్ పాటు మీరు ట్రిమ్ చేసినా పర్లేదు కదా అని ఒక చోట అయితే అనిపించిందనమాట. అట్ ది సేమ్ టైమ్ యాక్షన్ పార్ట్ పరంగా కావచ్చు, అంటే గనక స్టోరీలో ఇంకొక కొత్త కోణాన్ని ఓపెన్ చేయడంలో కావచ్చు, ఆరతిది ఆర్ లేదంటే వాళ్ళ ట్రైబ్‌ది సంథింగ్ అది ఏమన్నా కొన్ని మంచి విజువల్స్ పోర్షన్ గనుక పెట్టుంటే మాత్రం ఈ సెకండ్ హాఫ్ కూడా అంతే ఫుల్ మీల్స్‌లో మనల్ని హుక్ చేస్తూ, ఎక్సైట్ చేస్తూ తీసుకెళ్ళేవాళ్ళనమాట. సో అక్కడ బిట్ ఆఫ్ డిసప్పాయింట్‌మెంట్ అయితే వచ్చిందనిపించింది. నాకైతే ఆరతి క్యారెక్టర్‌ని ఇంకొంచెం ఎక్కువ సేపు చూపించుంటే బాగుండేది కదా అనిపించింది. ఎందుకంటే మాళవిక గారికి అది చాలా మంచిగా సూట్ అయింది. చాలా బాగున్నారు. ఇంకొంచెం ఎక్కువ సేపు చూయించుంటే ఇంకా బాగుండేది కదా అనిపించిందనమాట. సో అది విషయం అయితే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్‌లీ ప్యూర్ హాఫ్ గోల్డ్ అండ్ హాఫ్ సిల్వర్ మ్యాన్. అది విషయం అయితే. అండ్ ఈ వారం వచ్చిన వాటిలో దిస్ ఈస్ ది బెస్ట్ మ్యాన్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, పార్వతి గారు, 'చియాన్ విక్రమ్' గారు, మాళవిక గారు అండ్ మన డానియల్ అంటే క్లిమెంట్ అనమాట. అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన అసలు పర్ఫెక్ట్‌గా జస్టిఫై చేశారు. అందరికంటే ఒక పాయింట్ ఎక్కువ మన 'చియాన్ విక్రమ్' గారు, పార్వతి గారు వామ్మో! ఎంత న్యాచురల్‌గా యాక్ట్ చేసిందంటే భయ్య మామూలు కూడా కాదు. ఇంకా మనకి మాళవిక గారికి ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కలేదని చెప్తాను. అంటే పర్ఫార్మెన్స్‌లో హ్యూజ్‌గా చూపించుకోవడానికనమాట. ఆరతి రోల్ గనక ఇంకొంచెం ఎక్కువ ఉంటే చెలరేగిపోయి ఉండొచ్చు. అండ్ కమింగ్ టు ది మ్యూజిక్ అండ్ సాంగ్స్, 'తాంగ్లంగ్' సాంగ్ అయితే నాకు బాగుందనిపించింది భయ్య. అండ్ రిమైనింగ్ సాంగ్స్ అయితే ఓకే టైప్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా అంటే చాలా మంచి బూస్ట్ అయితే ఇచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది.
అంతే ఫ్రెష్ కూడా ఉందనమాట. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో మీరు మన ట్రైలర్‌లో మీరు ఆ స్నేక్స్ కానీ, అట్లాగే బ్లాక్ పాంథర్, బఫెలో ఇవన్నీ చూసారు కదా! అవన్నీ కూడా మనకి క్వాలిటీ పరంగా కూడా మనకి అంతే మంచిగా పుల్ ఆఫ్ కూడా చేశారనమాట. సో దాట్స్ ది రివ్యూ ఆన్ తంగలన్. అండ్ యప్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్ వన్.